అదేంటంటే ఒక మేకపిల్ల అడవిలో ఒక మేకపిల్ల పాప అనిపిస్తుందా దాన్ని తలుచుకొట్టేస్తుంది. ఓకే, నా మై ఇమాజినేషన్ నన్ను క్యాచ్ చేస్తుంది. దానికి సడన్గా అంటే కాపరి మేకల్ని కాసుకునే కాపరి కూడా ఉన్నాడు అక్కడ. కానీ ఆ మేక ఎగురుతూ మేత వేస్తుంది. సడన్గా దానికి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది. జీవితంలో ఎప్పుడు ఎరగని ఒక ఫీలింగ్. అదేంటంటే తన శరీరము అలాగే మెలికలు తిరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అది ఎలా జరుగుతుందో దానికి తెలియడం లేదు. ఎలా జరుగుతుందో తెలియడం లేదు. ఆ మేక శరీరం అలా చుట్టలు చుట్టుకొని ఏంటి ఒక రకమైన శ్వాస ఆడని పరిస్థితి వచ్చింది. అదేంటంటే ఒక కొండ చిలువ దాన్ని చుట్టేసింది. ఎలా చుట్టేసిందంటే ఆ మేక తలలోని కొండ మాత్రమే కనిపిస్తున్నాయి. దానికి మొత్తం చుట్టేసి కొండ చిలువ వెనక్కుంది తల. దానికి ఏం జరుగుతుందో తెలియదు. ఎదురుగుండా మేకలు కాసే కాపరి కనిపించాడు ఆ మేక పిల్లకి. అదేమనుకుంటుంది, తన స్థితి దానికి అర్థమవుతుంది, కానీ ఏంటో తెలియదు. ఎందుకంటే అది ఎప్పుడు పుట్టినప్పటి నుంచి కొండ చెట్టు అట్లా ఉంటుందో తెలియదు. దానికి ఎప్పుడు తెలియదు. అది చుట్టి దాన్ని కబళించబోయే ఒక దృశ్యంలో దాని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎదురుకుండా కాపరి కనిపిస్తున్నాడు, మేకల కాపరి. అది అనుకుంటుంది, కాపరి నువ్వు నాకు తండ్రి లాంటి వాడివే, నన్ను పరిపాలించేవాడివే, నన్ను ఇలా కబడిస్తున్నావు. ఎందుకంటే ఆ చివరి చూపు అది చూసింది చనిపోబోయే ముందు కాపరినే. ఓకే, దానికి అప్పటికీ తెలియదు తనని కబడించింది ఒక కొండ చిలువ అనేది తెలుసుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే జీవితంలో అది ఎప్పుడూ చూడలేదు. మనం ఎప్పుడైనా మోడీని చూసామా? ఎవరిని చూస్తున్నాం మనం? మన కడిపిచ్చే మన ఎమ్మెల్యేని చూస్తాం, మన ఎంపీని చూస్తాం. అదే ఇప్పుడు నిలబడబోయామా చదివేందని ఆయన చూస్తాం. వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు, వీళ్ళు మనల్ని కబడిస్తున్నారు. సో ఆది శంకరాచార్య దగ్గర నుంచి మొన్న తన ఆలోచనలకి తనే గురై పడిపోయిన సద్గురు వాసుదేవ్ వరకు నేను చెప్తున్నది ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకోలేవు. నెవర్. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నెవర్ నిన్ను నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. దీనినే అజగర, అజాపాల, అజాదృష్టి. అజగర అంటే కొండ చిలువ, అజాపాల అంటే మేకలను కాసే పాలకుడు, అజాదృష్టి అంటే ఆ చిక్కుకుపోయిన మేక దృష్టి. అదే మన నిజస్థితి.